తెలంగాణ రైతుల దశాబ్దాల కల నెరవేరింది. జాతీయ పసుపు బోర్డు ప్రారంభం కావడంతో ఇందూరు రైతులతో పాటు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి పరుగులు పెడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు పట్టిన పట్టు విడవకుండా పసుపు బోర్డు సాధించిన ఎంపీ అరవింద్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇచ్చారంటే తప్పని ప్రభుత్వం మాదంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పసుపు బోర్డుని ప్రారంభించారు. తెలంగాణలోని నిజామాబాద్ లో నూతనంగా ఏర్పాటు చేసిన నేషనల్ టర్మరిక్ బోర్డుని సంక్రాంతి రోజున వర్చువల్ గా ఓపెన్ చేశారు ఆయన. ఈ సందర్భంగా పసుపు పంటకి మరింత విలువ కల్పిస్తామని చెప్పారు. ఈ బోర్డు సాధన కోసం కృషి చేసిన ఎంపీలను అభినందించారు. అలానే బోర్డును సక్రమంగా నిర్వహించాలంటూ బోర్డు చైర్మన్ ను కోరారు. नेशनल टर्मरिक बोर्ड की शुरुआत की जा रही है। मैं माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी को दिल से धन्यवाद देना चाहूँगा। उन्होंने 2023 के अंत में 1 अक्टूबर 2023 को ये अनाउंस किया था, निजामाबाद में अनाउंस किया था कि नेशनल टर्मरिक बोर्ड बनाया जाए। अरविंद धर्मपुरी जी, बंडी संजय जी की इच्छा थी कि मकर संक्रांति के शुभ अवसर पर इसको शुरू करें। పసుపు బోర్డు కార్యాలయానికి రైతులు భారీగా చేరుకుని తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ బోర్డు తీసుకురాకపోతే పదవికి రాజీనామా చేస్తాను అంటూ బాండ్ పేపర్ రాసిచ్చిన నాయకుడిగా ధర్మపురి అరవింద్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తమ ప్రభుత్వంలో రైతుల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్రానికి రైతుల ఆశీర్వాదం కోరారు. బోర్డు ప్రారంభం కావడంపై లక్షలాది రైతుల కల నెరవేరింది అన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. బోర్డు ప్రారంభమైన నేపథ్యంలో లక్షలాది మంది రైతుల కల నెరవేర్చిన మోదీకి పాదాభివందనాలు చెప్పారాయన. బోర్డు తీసుకురావడంతోనే తన బాధ్యత పూర్తి కాలేదని, ఈ ప్రభుత్వంలో ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయన్నారు. మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభదినాన నరేంద్ర మోదీ గారు లక్షలాది మంది పసుపు రైతుల కళ ఈ మంచి రోజున నెరవేర్చినందుకు అందరి తరఫున నేను నరేంద్ర మోదీ గారికి పాదాభినందనలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా పీయూష్ గోయల్ గారు చాలా చొరవ తీసుకున్నారు ఈ టర్మరిక్ బోర్డు ఏర్పాటులో. ఆయనకు కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర మంత్రిని పసుపు కొమ్ముల మాలతో సత్కరించారు ధర్మపురి అరవింద్. మరోవైపు పసుపు బోర్డు చైర్మన్ గా నియమితులైన పల్లె గంగారెడ్డి ప్రస్తుతం తెలంగాణ బీజేపీకి కార్యదర్శిగా ఉండగా సంఘ్ పరివార్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 1991-93 మధ్యలో అంకాపూర్ విలేజ్ ప్రెసిడెంట్ గా, 1993 నుంచి 97 మధ్య ఆర్మూరు మండల ప్రెసిడెంట్ గా, 1997 నుంచి 2003 మధ్య బీజేవైఎం నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, 2003 నుంచి 2006 మధ్య బీజేపీ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ, 2006-2008 మధ్య కిసాన్ మోర్చా స్టేట్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. 2009 నుంచి 2012 కాలంలో బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా వ్యవహరించగా, 2013 నుంచి 2020 వరకు 2 సార్లు బీజేపీ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. వివిధ రకాల రైతు ఉద్యమాల్లో పాల్గొన్న నేపథ్యం ఉండగా అంకాపూర్ గ్రామస్థాయి నుంచి మొదలైన ఆయన ప్రస్థానం నేషనల్ టర్మరిక్ బోర్డు ప్రెసిడెంట్ వరకు ఎదగడం విశేషం. ఇక పసుపు బోర్డు ఏర్పాటుతో స్థానికంగా ఉపాధి కార్యక్రమాలు, రవాణా సాధనాలు ఎక్కువవుతాయి. నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో కూడా పసుపు శుద్ధి కర్మాగారాలు ఏర్పాటు కానున్నాయి. అలానే ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో ప్రాసెసింగ్ మరియు ప్యాకింగ్ యూనిట్లు నెలకొల్పనున్నారు. ఇక పసుపుతో పాటు ఇతర వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల పరిశ్రమలకు పసుపు బోర్డు ఏర్పాటు దారి చూపనుంది. అలానే పసుపు బోర్డు వల్ల జక్రాన్పల్లి ఎయిర్పోర్టుకు లైన్ క్లియర్ అవుతుందని అంచనా. ప్రత్యేకంగా గూడ్స్ రైళ్లతో పాటు నిజామాబాద్ పార్లమెంటరీ సెగ్మెంట్ వేగంగా అభివృద్ధి చెందుతుంది అన్న అంచనాలు ప్రారంభమయ్యాయి. బీడీ కార్మికులకు, మహిళా వ్యవసాయ కూలీలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు రావడం పక్కాగా కనిపిస్తోంది.